ఈ తెనాలి ప్రాంతం మనందరికీ తెలుసు. పోరాటాల పురిటిగడ్డ, ఉద్యమాలకు ఊపిరి. అలాంటి ప్రాంతం నుంచి ఆనాడు శంఖారావం పూరించాం. కొన్ని వేల మంది సమక్షంలో ఎవరు వస్తారో రమ్మని చెప్పి ఆ రోజున ముఖ్యమంత్రి సైతం, ఎవరైతే ముఖ్యమంత్రిగా ఉన్నాడో ఈ రాష్ట్రానికి ఆనాడు పిలుపునిచ్చాం. అమరావతిని ఎవరు ఆపలేరు అని చెప్పి ఆ రోజే చెప్పాం. మూడు రాజధానులు అనేది మూడు ముక్కల ఆటను వాడుతున్న ఆట ప్రజలు తెలుసుకుంటారు. ఎక్కడైతే ప్రజలు ఏదైతే నువ్వు అమరావతిని మూడు ముక్కలు చేసి విశాఖపట్నం ఫైనాన్షియల్ రాజధాని అన్నావో, అక్కడ కూడా మన ఎంపీ 5,04,000తో గెలిచినటువంటి, అంటే ప్రజలు ఒకే రాజధాని కావాలని చెప్పి మొన్న ఎన్నికల్లో కూడా జవాబు చెప్పినటువంటి తీరు ఒక్కసారి గుర్తు చేసుకోండి. ఏదైతే అమరావతి రాజధాని ఉద్యమానికి ఇదే వేదిక. దాదాపు 53 రోజులు మనందరం కూడా పోరాడాం. ఆనాటి పాలకులు మన యొక్క టెంటులను తగలబెట్టి దాదాపు 500 మంది పోలీసు బలగాలతో మనందరూ టెంటుల్ని బయటికి తీసుకొచ్చినటువంటి సంఘటన మనందరికీ గుర్తుంది అని చెప్పి నేను అనుకుంటాను. మొక్కవాని ధైర్యంతో చేసుకుంటే అరెస్ట్ చేసుకోమని చెప్పి ఇక్కడి నుంచి మళ్ళీ అమరావతి దాకా పాదయాత్ర చేస్తే కొన్ని వేల మందితో వణికిచ్చిన ప్రదేశం ఈ యొక్క గడ్డ అని చెప్పి మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నా. ఆనాడు కాలు పెట్టనీను చంద్రబాబు నాయుడు అంటే ఈ ప్రాంతాన్ని ముద్దాడి ఇక్కడ కూర్చొని మన ముఖ్యమంత్రి, మన జాతీయ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఎవరో రమ్మని ధైర్యాన్ని ఇచ్చినటువంటి గడ్డ ఈ ప్రాంతం అని చెప్పి మీకు మనవి చేసుకుంటా ఉన్నా.